తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. అందుకు యేసు, మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు అని చెప్పాను. లూకా శుభవార్త 21వ అధ్యాయము 8వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీకు శుభాభివందనాలు. ప్రభు అయిన దేవుడు మేము తన కృపతో కరుణతో నింపునుగాక. క్రీస్తు ప్రభు చివరి దినాలలో రాబోవు యుగాంతపు సూచనలను గూర్చి వివరిస్తూ ఈ మాటలను పలుకుతూ చైతన్యవంతులుగా జ్ఞానపరులుగా ఉండమంటున్నాడు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలలో మెలకువతో జాగరూకులై ఉండమంటున్నాడు క్రీస్తు ప్రభు. ఈ ఆధునిక యుగంలో చాలామంది సరైన దేవుని ప్రేరణ లేకుండానే స్వలాభం కోసం స్వార్థంతో దేవుని వాక్యాన్ని ప్రక్కదోవ పట్టిస్తున్నారు. ఉన్నదానిని మార్చి లేనిదానిని బోధిస్తున్నారు. ఉన్న సంఘాలను విడగొట్టి వర్గాలను సృష్టిస్తున్నారు. ప్రభు నామములో వచ్చానంటూ, ప్రభుని మాటలను చెబుతున్నానంటూ తమకు నచ్చిన దేవుని వాక్యాన్ని ఎన్నుకొని తమకు నచ్చినట్లు మలుచుకుంటున్నారు. చాలామంది ఇప్పుడు దైవ సేవ చేయడం ఒక డబ్బు సంపాదించే వ్యాపారంగా భావిస్తున్నారు. విశ్వాసం బోధించేవారే కానీ విశ్వాసం జీవించేవారు లేకపోయారు. దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటూ కొందరు, క్రీస్తు రెండవ రాకడ 2000 సంవత్సరం అంటూ మరికొందరు, యుగాంతం వస్తుందంటూ తప్పుడు ప్రచారాలు చేసేవారు మరికొందరు. ఇవన్నీ విశ్వాసులను అజ్ఞానంలోనికి నడిపించేవి, అసత్యానికి లోబడేలా చేసేవి. అందుకే క్రీస్తు ప్రభు తన విశ్వాసులు మోసపోకుండా ఉండాలని వారికి సూచనలను ఇస్తున్నారు. మెలకువతో జ్ఞానంతో చైతన్యంగా జాగరూకులై ఉండమంటున్నాడు. సత్యాన్ని మాత్రమే గ్రహించే ఆత్మ కోసం ప్రార్థించమంటున్నాడు. ఆత్మ దేవుని తోడుతో సత్యాన్ని గ్రహించగలుగుతాం. మోసపు బోధనలను బోధకులను పసిగట్టగలుగుతాం. కావున ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు చెప్పినట్లు మనలను ఎవ్వరునూ మోసగింపకుండా జాగరూకతతో జీవించుదాం. ప్రార్థించుదాము. మా పరలోకపు తండ్రి, మీ అనలేని కృపకు వందనాలు చెల్లిస్తున్నాము. అసత్య బోధనలకు మోసగించే మాటలకు లొంగకుండా సత్యాన్ని గ్రహించే విధముగా మోసపోకుండా ఉండేలా మీ జ్ఞాన వెలుగుతో మమ్ము నింపమని మీ ప్రియ కుమారుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.